అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా జిల్లాల్లో ముసురు పడుతోంది. నగరంలోనూ ఉదయం సమయాల్లో జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతమైంది. అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోఠి ప్రాంతాలలో వర్షం పడుతోంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్ష ప్రభావం ఉంది. మైలార్దేవిపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు. దీంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా జిల్లాల్లో ముసురు పడుతోంది. నగరంలోనూ ఉదయం సమయాల్లో జల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం సిటీ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. చలి విపరీతంగా ఉంది. అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం పడుతోంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు పడుతోంది. ఇక బేగంపేట, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్ష ప్రభావం ఉంది. మైలార్దేవిపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఇక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నగరంలో వర్షాలపై మరింత సమాచారం బంజారాహిల్స్ నుంచి లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, నగరంలో వర్షాల ప్రభావంపై అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎఫెక్ట్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఈ ఎఫెక్ట్ మరొక 2-3 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయమే చూస్తే కనుక ఉదయం నుంచి కూడా మంచు, అలాగే ఎక్కడా కూడా ఈ రోజు సూర్యుడు కనిపించిన సిచ్యువేషనే మనం చూడలేదు. పూర్తిగా కూడా ఉదయాన్నే పొగ మంచు ఏర్పడింది. దాని తర్వాత మళ్ళీ చిన్నగా జల్లులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇటు రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో చిన్నగా వర్షం అనేది పడుతుంది. పెద్దగా అంటే ఎప్పుడు మనకు వానాకాలంలో ఎక్కువ భారీగా వర్షాలు అనేది నమోదవుతాయి. కాకపోతే ఈ అల్పపీడన ఎఫెక్ట్ అనేది చాలా లైట్గా కనిపిస్తుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్నాయి. మనం ఒకసారి ఆ లిస్ట్ కనుక ఒకసారి మనం చూస్తే కనుక రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక సిటీ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చిరుజల్లులు పడుతున్నాయి. మైలాల్ దేవపల్లి, రాజేంద్ర నగర్, అత్తాపూర్, హిమయత్ సాగర్, అలాగే కిష్మత్పూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ ఇలాంటి ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ చిరుజల్లులు అనేవి పడుతున్నాయి. అలాగే ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కనుక సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా సేమ్ ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. బేగంపేట్, ప్యారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, అలాగే రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కురుస్తుంది. ఇక దిల్సుఖ్ నగర్, మలక్పేట వంటి పరిసర ప్రాంతాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సిటీ మధ్యలో చూస్తే కనుక అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాల్లో సేమ్ ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికే చలితో వణికిపోతున్న జనానికి మళ్ళీ సాయంత్రం అంటే ఈ టైం మనం 5:15 అంటే అప్రాక్సిమేట్లీ 5 to 6 నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైము. సో ఈ టైంలో కొంతవరకు అసౌకర్యం కలుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ఎఫెక్ట్కి కొంతవరకు హెల్త్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరు తడవకుండా ఉండి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి ఇటు వెదర్ డిపార్ట్మెంట్ అలాగే వైద్యులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. వెదర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం ఇట్లాంటి వెదర్లో బయటకు వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే అత్యవసర పనుల నుండి బయటకు వస్తారో వాళ్ళంతా కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాకింగ్కి వెళ్ళే వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ 2-3 రోజుల పాటు మాత్రం బయటికి రావద్దని చెప్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో మొత్తానికి అయితే మాత్రం సిటీ అంతా కూడా ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ పక్కనే ఉన్న అంటే సముద్ర తీరం అనేది ఏపీకి ఉండడంతో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అనేది దాని ఎఫెక్ట్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా అక్కడక్కడ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కువగా వర్షం పడుతుందని చెప్పలేం, కానీ చిరుజల్లులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు జ్యోతి.